హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి డిక్లరేషన్ పెట్టని వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంపార్టెంట్ అప్డేట్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ డిక్లరేషన్ పెట్టిన వాళ్ళు ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే చెక్ చేస్తున్నారు. సో ర్యాంక్ కార్డ్ చెక్ చేసి ర్యాంక్ రాలేదని కూడా చాలా మంది మెసేజ్లు అయితే పెడుతున్నారు. సో మీరు చెక్ చేసినా సరే మీకు ర్యాంక్ కార్డ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో మీకు 25 ఆర్ 26 అయితే మాక్సిమం ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఎవరైతే డిక్లరేషన్ పెట్టారో సో వాళ్ళందరికీ ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే చూపిస్తాయి. అలాగే ఏపీ బోర్డు వాళ్ళు సప్లైలో పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరు డిక్లరేషన్ పెట్టలేదు, మాకు ర్యాంక్ రాదని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళు ఎవరు కూడా డిక్లరేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏపీ బోర్డు వాళ్ళు మినహాయించి మిగతా అన్ని బోర్డు వాళ్ళు కూడా మీరు డిక్లరేషన్ పెడితే తప్ప ర్యాంక్ అనేది అయితే రాదు. సో డిక్లరేషన్ పెట్టినా పెట్టకపోయినా సరే ఏపీ బోర్డు వాళ్ళకి అయితే వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ డిక్లరేషన్ పెట్టని వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డిక్లరేషన్ పెట్టని వాళ్ళు అదర్ బోర్డ్స్ వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో వాళ్ళకి సెకండ్ ఫేజ్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ అనేది వెబ్సైట్ లో అనేది అయితే మనకి ఎనేబుల్ చేస్తారు. సో అదే మనకి ఏపీ ఎంసెట్ హెల్ప్ డెస్క్ నుంచి కూడా మనకి రిప్లై వచ్చింది. సో స్క్రీన్ పైన చూడండి ఒకసారి. Declaration form will be opened after second phase results in AP website official website. Please follow daily the website. సో మనకి సెకండ్ ఫేజ్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన వెంటనే వెబ్సైట్ లో అనేది మనకి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే ఎనేబుల్ చేస్తారు. సో అందుకని ఈ యొక్క వెబ్సైట్ అయితే ఫాలో అవ్వమని అయితే చూపిస్తున్నారు డైలీగా. సో ఎప్పుడు రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మనకి యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే వెబ్సైట్ లో అనేది అయితే ఎనేబుల్ చేస్తారు. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. అప్పుడు మీరు మీ యొక్క డిక్లరేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో మళ్ళీ మీకు ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దాకా కౌన్సిలింగ్ అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళందరికీ ర్యాంక్ కార్డ్స్ రావాలి. ఇంకా ఓపెన్ స్కూల్ వాళ్ళకి కూడా రిజల్ట్స్ అయితే రాలేదు, సప్లై వాళ్ళవి. సో వాళ్ళకి మీకు కలిపి ఒకసారి మళ్ళీ డిక్లరేషన్ అనేది అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి.